16,000 మంది ఉద్యోగాలు పొందిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మా వైపు అని టీడీపీ అనుకున్నప్పుడు పోరాడినటువంటి 3 లక్షల మంది తరపున మాకు కదా అనుకుని కూడా లెక్కేసుకుని అజిటేషన్ చేస్తుండొచ్చు. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళ కుటుంబాలకైతే ఫీలింగ్ ఉండిపోతుంది కదా, మా వాడికి నోట్లోకి వచ్చిన ముద్ద లాగేశారని. వాళ్ళ బంధువులు అది లెక్కేసుకుంటాం, 2-3 లక్షల మంది వేసుకుంటారు కదా, లేదా 3 లక్షలు ఇంటూ 2 ఇద్దరిని వేసుకున్నాం, ఒక 6 లక్షల నుంచి 10 లక్షల మంది అయితే యాంటీ గవర్నమెంట్ అవుతుంది కదా మనం ఇట్లా చేస్తే అనే ఉద్దేశంతో. 1 by 1 కదా, ఒకటే జరగవు కదా. ఇప్పుడు టీడీపీ హయాంలో 100 ఉద్యమాలు చేస్తే జగన్ దిగాడు, వీళ్ళు కూడా 100 ఉద్యమాలు చేస్తే బాబు దిగుతాడనే ఆలోచన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అభ్యర్థులకు న్యాయం జరుగుద్దా లేదనేది పక్కన పెడితే రాజకీయ లబ్ధి అయితే పొందాలని చూస్తుందా వైసీపీ? దీంట్లో రాజకీయంగా ఏ లబ్ధి వస్తుందని నేను అనుకోను వైసీపీకి, ఇంకా ఎదురు 4 బూతులు తిట్టించుకోవడం తప్పించి. ఎందుకంటే ఈ ఆస్పిరెంట్లు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా బాబు ప్రభుత్వంలో ఇట్లా తేడా వచ్చింది, మాకు ఇంత ర్యాంక్ వస్తే ఇట్లా చేశారు, ఒకదానికి ఒకటికే పిలిస్తే ఇట్లా చేశారు, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ జగన్ మంచోడు మా కోసం ఉద్యమం చేస్తున్నాడు, వైసీపీ వాడు మా కోసం త్యాగం చేస్తున్నాడు ఎవడని మాట్లాడుతున్నాడు. ఏమొస్తుంది మైలేజ్ ఇంకా అందులో? పైగా జగన్ దుర్మార్గుడు, డిఎస్సీ ఇవ్వలేదు వాడి హయాంలో, ఇట్లాగే వీళ్ళు ఇంకా ట్రోల్ చేస్తారు, ఇంకో 4 బూతులు తిట్టించుకుంటారు. వాళ్ళకి ఇందులో వచ్చిన క్రెడిట్ ఏంటి అదనంగా? అదే కదా, రైట్. చూద్దాం.